హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చాలా రుచిగా ఉండే చింతకాయ పప్పుచారు ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సీజన్లో వచ్చే ఈ చింతకాయలతో ఒక్కసారైనా ఇలా చింతకాయ పప్పుచారు చేసుకుని తిన్నామంటే ఆ టేస్టే వేరండి. ఇక లేట్ చేయకుండా ఈ కమ్మటి పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్న తర్వాత 1 కప్పు వరకు కందిపప్పు తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు ఈ కందిపప్పుని దోరగా వేయించుకుందాము. కందిపప్పుని ఇలా వేయించుకోవడం వల్ల కమ్మటి రుచి అనేది వస్తుందండి. చూసారు కదండి, కందిపప్పుని దోరగా వేయించుకున్నాము. ఇప్పుడు వాటర్ వేసుకుని 2-3 సార్లు కడిగేసుకోవాలండి ఈ పప్పుని. ఇలా పప్పుని కడిగేసుకున్న తర్వాత ఉడికించుకోవడానికి గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము. ఇప్పుడు చింతకాయలను తీసుకుందామండి. మనం తినే పులుపును బట్టి చింతకాయలను తీసుకోవాలి. 1 కప్పు వరకు పప్పు తీసుకున్నాం కాబట్టి మనం తీసుకున్న చింతకాయలు సరిపోతాయండి. ఇప్పుడు వీటిని వాటర్ వేసుకుని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా చింతకాయల్ని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుందాము. చింతకాయలు ములిగేంత వరకు వాటర్ వేసుకుని ఉడికించుకుందాము. ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతాయండి, మెత్తగా ఉడికిపోతాయి. 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇవి ఉడికాయా లేదో ఒకసారి చెక్ చేద్దాము. చింతకాయలు చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని చల్లారనిద్దాము. కుక్కర్ విజిల్స్ కూడా 4 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేద్దాము. చూసారు కదండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తుతో కానీ గరిటెతో కానీ చక్కగా మెదుపుకుందామండి. మరీ మెత్తగా కాకుండా పలుకు పలుకుగా ఉండేటట్టు మెదుపుకోవాలి. చూసారు కదండి, పప్పుని చక్కగా ఇలా మెదుపుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం చింతకాయ పులుసు తీసుకుందాము. చింతకాయలు చల్లారిన తర్వాత చేత్తో ఇలా చక్కగా పిండుకొని పులుసు తీసేసుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఈ చింతకాయ పులుసుని తీసేసుకుందామండి. చింతకాయ పెంకులు ఏమీ లేకుండా చక్కగా తీసుకోవాలి. మళ్ళీ ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని మళ్ళీ పిండుకుందామండి. ఇలా చింతకాయ పెంకులేమీ రాకుండా చెయ్యి అడ్డు పెట్టుకునైనా తీసుకోవచ్చండి పులుసుని. లేదు అంటే స్టీనర్లో వేసుకునైనా వడపోసుకోవచ్చు. ఇలా పులుసు తీసుకున్న తర్వాత ఇప్పుడు పప్పులో వేసేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం సైజు ఉన్న 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుందాము. ఉల్లిపాయలు లైట్గా వేయించుకున్న తర్వాత ఒక 2 టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి. టమాటాలు మెత్తపడేంత వరకు ఒక 1 మినిట్ వరకు వేయించుకోవాలి. టమాటాలు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక 4 లేదా 5 పచ్చిమిరపకాయలు వేసుకుందాము, కట్ చేసుకున్నవి. వేయించుకున్న ఉల్లిపాయ టమాటాలు ఈ పప్పులో వేసేసుకుందామండి. వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుందాము. పసుపు వచ్చేసి కొద్దిగా వేసుకుందామండి, ఆల్రెడీ ముందు వేసుకున్నాం మనము. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. కొత్తిమీర కాడలు కూడా కొద్దిగా వేస్తున్నానండి. వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుచారుని ఒక 5 మినిట్స్ వరకు మరిగించుకుందామండి. చూసారు కదండి, 5 మినిట్స్ తర్వాత చక్కగా పప్పుచారు మరిగిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు 10 వరకు తీసుకుని ఇలా దంచుకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, మినపప్పు వచ్చేసి 1/2 టీ స్పూన్ వేసుకుందాము. చిటికెడు హింగువ వేసుకుందాము. అలాగే 3 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకుందాము. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా వేసుకుందాము. వేసుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసేసుకుందామండి. చూసారు కదండి, ఎంతో కమ్మగా ఉండే చింతకాయ పప్పుచారు ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము. వేడివేడి అన్నంలో ఈ చింతకాయ పప్పుచారు వేసుకుని కాస్త వడియాలు నంచుకొని తిన్నామంటే ఆ టేస్టే వేరండి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.